ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వైరస్లలో ఒకటిగా గుర్తింపు పొందింది ఎబోలా వైరస్. అయితే ఇప్పుడు ఈ వైరస్ హైదరాబాద్లో కలకలం రేపుతోంది. అధిక జ్వరం, అంతర్గత రక్తస్రావం, అవయవాల వైఫల్యానికి దారితీసే ఈ వైరస్ మరణాల రేటు 25% నుంచి 90% వరకు ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. అయితే తాజాగా సూడాన్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన 2 వ్యక్తుల్లో ఎబోలా లక్షణాలు కనిపించడంతో తెలంగాణ వైద్య శాఖ అప్రమత్తమైంది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క నిర్ధారిత ఎబోలా కేసు కూడా నమోదు కాలేదు. అయితే ఇప్పుడు వరుసగా 2 అనుమానితులు గాంధీ ఆసుపత్రిలో చేరటం ఆందోళన కలిగిస్తోంది. అసలు ఈ ఎబోలా వైరస్ ఎంత ప్రమాదకరం, హైదరాబాద్ కు ఎలా చేరుకుంది, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో ఎబోలా అనుమానిత కేసుల సంఖ్య 2కు చేరింది. తాజాగా సూడాన్ కు చెందిన మహమ్మద్ యాగూచ్ అహ్మద్ అనే 36 ఏళ్ల వ్యక్తిని ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో చేర్చారు. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించిన స్క్రీనింగ్ లో అతడికి అధిక జ్వరం ఉన్నట్టు గుర్తించిన అధికారులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతడితో సన్నిహితంగా ఉన్న మరో వ్యక్తిని కూడా ఐసోలేషన్ లో ఉంచి వైద్య పర్యవేక్షణలో ఉంచారు. ఇక మహమ్మద్ సుడాన్ నుంచి హైదరాబాద్ కు వచ్చాడు. ప్రస్తుతం ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో ఎబోలా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. ఇక విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్ సమయంలో అతడికి జ్వరం ఉన్నట్టు గుర్తించారు. దీంతో వైద్యుల సిబ్బంది వెంటనే అత్యవసర ప్రోటోకాల్ అమలు చేసి ప్రత్యేక అంబులెన్స్ లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఎబోలా వంటి అత్యంత ప్రమాదకర అంటువ్యాధుల కోసం తెలంగాణ ప్రభుత్వం ముందుగానే గాంధీ ఆసుపత్రిని నోడల్ సెంటర్ గా ప్రకటించింది. ఇక్కడ ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్ బెడ్లు, వెంటిలేటర్ సదుపాయాలు సిద్ధంగా ఉంచారు. అనుమానితుల నుంచి సేకరించిన రక్త నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. రిపోర్టులు వచ్చిన తర్వాతనే ఇది నిజంగా ఎబోలా కేసా కాదా అనేది స్పష్టత రానుంది. ఆఫ్రికాలో ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో గత కొన్ని వారాలుగా థర్మల్ స్క్రీనింగ్ కొనసాగుతోంది. ఉగాండా, దక్షిణ సూడాన్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో వంటి దేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరినీ ప్రత్యేకంగా పరీక్షిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రయాణికులను 21 రోజుల హోమ్ ఐసోలేషన్ లో ఉంచినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే ఎబోలా వైరస్ తొలిసారిగా 1976 సంవత్సరంలో ఆఫ్రికాలో గుర్తించారు. ఈ వైరస్ సోకిన వారికి మొదటగా జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు వస్తాయి. ఆ తర్వాత వాంతులు, విరోచనాలు, శరీరంలో అంతర్గత రక్తస్రావం వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. వైరస్ సోకిన వ్యక్తి రక్తం లేదా ఇతర శరీర ద్రవాల ద్వారా ఇది వ్యాపిస్తుంది. అందుకే ఎబోలా కేసుల విషయంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత కఠినమైన జాగ్రత్తలు పాటిస్తున్నారు అధికారులు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ లో నమోదైన 2 కేసులు కేవలం అనుమానిత కేసులే. ఇంకా ఎవరికీ ఎబోలా నిర్ధారణ కాలేదు. అయినప్పటికీ ప్రమాదకర వైరస్ కావడంతో తెలంగాణ ఆరోగ్య శాఖ ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 2 పరీక్షా ఫలితాలు వెలువడిన తర్వాతే అసలు పరిస్థితిపై స్పష్టత రానుంది. అప్పటి వరకు ప్రజలు భయాందోళనలకు గురి కాకుండా అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వైరస్లలో ఒకటిగా గుర్తింపు పొందింది ఎబోలా వైరస్. అయితే ఇప్పుడు ఈ వైరస్ హైదరాబాద్లో కలకలం రేపుతోంది. అధిక జ్వరం, అంతర్గత రక్తస్రావం, అవయవాల వైఫల్యానికి దారితీసే ఈ వైరస్ మరణాల రేటు 25% నుంచి 90% వరకు ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. అయితే తాజాగా సూడాన్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన 2 వ్యక్తుల్లో ఎబోలా లక్షణాలు కనిపించడంతో తెలంగాణ వైద్య శాఖ అప్రమత్తమైంది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క నిర్ధారిత ఎబోలా కేసు కూడా నమోదు కాలేదు. అయితే ఇప్పుడు వరుసగా 2 అనుమానితులు గాంధీ ఆసుపత్రిలో చేరటం ఆందోళన కలిగిస్తోంది. అసలు ఈ ఎబోలా వైరస్ ఎంత ప్రమాదకరం, హైదరాబాద్ కు ఎలా చేరుకుంది, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో ఎబోలా అనుమానిత కేసుల సంఖ్య 2కు చేరింది. తాజాగా సూడాన్ కు చెందిన మహమ్మద్ యాగూచ్ అహ్మద్ అనే 36 ఏళ్ల వ్యక్తిని ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో చేర్చారు. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించిన స్క్రీనింగ్ లో అతడికి అధిక జ్వరం ఉన్నట్టు గుర్తించిన అధికారులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతడితో సన్నిహితంగా ఉన్న మరో వ్యక్తిని కూడా ఐసోలేషన్ లో ఉంచి
వైద్య పర్యవేక్షణలో ఉంచారు. ఇక మహమ్మద్ సుడాన్ నుంచి హైదరాబాద్ కు వచ్చాడు. ప్రస్తుతం ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో ఎబోలా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. ఇక విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్ సమయంలో అతడికి జ్వరం ఉన్నట్టు గుర్తించారు. దీంతో వైద్యుల సిబ్బంది వెంటనే అత్యవసర ప్రోటోకాల్ అమలు చేసి ప్రత్యేక అంబులెన్స్ లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఎబోలా వంటి అత్యంత ప్రమాదకర అంటువ్యాధుల కోసం తెలంగాణ ప్రభుత్వం ముందుగానే గాంధీ ఆసుపత్రిని నోడల్ సెంటర్ గా ప్రకటించింది. ఇక్కడ ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్ బెడ్లు, వెంటిలేటర్ సదుపాయాలు సిద్ధంగా ఉంచారు. అనుమానితుల నుంచి సేకరించిన రక్త నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. రిపోర్టులు వచ్చిన తర్వాతనే ఇది నిజంగా ఎబోలా కేసా కాదా అనేది స్పష్టత రానుంది. ఆఫ్రికాలో ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో గత కొన్ని వారాలుగా థర్మల్ స్క్రీనింగ్ కొనసాగుతోంది. ఉగాండా, దక్షిణ సూడాన్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో వంటి దేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరినీ ప్రత్యేకంగా పరీక్షిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రయాణికులను 21 రోజుల హోమ్ ఐసోలేషన్ లో ఉంచినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే ఎబోలా వైరస్ తొలిసారిగా 1976 సంవత్సరంలో ఆఫ్రికాలో గుర్తించారు. ఈ వైరస్ సోకిన వారికి మొదటగా జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు వస్తాయి. ఆ తర్వాత వాంతులు, విరోచనాలు, శరీరంలో అంతర్గత రక్తస్రావం వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. వైరస్ సోకిన వ్యక్తి రక్తం లేదా ఇతర శరీర ద్రవాల ద్వారా ఇది వ్యాపిస్తుంది. అందుకే ఎబోలా కేసుల విషయంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత కఠినమైన జాగ్రత్తలు పాటిస్తున్నారు అధికారులు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ లో నమోదైన 2 కేసులు కేవలం అనుమానిత కేసులే. ఇంకా ఎవరికీ ఎబోలా నిర్ధారణ కాలేదు. అయినప్పటికీ ప్రమాదకర వైరస్ కావడంతో తెలంగాణ ఆరోగ్య శాఖ ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 2 పరీక్షా ఫలితాలు వెలువడిన తర్వాతే అసలు పరిస్థితిపై స్పష్టత రానుంది. అప్పటి వరకు ప్రజలు భయాందోళనలకు గురి కాకుండా అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వైరస్లలో ఒకటిగా గుర్తింపు పొందింది ఎబోలా వైరస్. అయితే ఇప్పుడు ఈ వైరస్ హైదరాబాద్ లో కలకలం రేపుతోంది. అధిక జ్వరం, అంతర్గత రక్తస్రావం, అవయవాల వైఫల్యానికి దారితీసే ఈ వైరస్ మరణాల రేటు 25% నుంచి 90% వరకు ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. అయితే తాజాగా సూడాన్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన 2 వ్యక్తుల్లో ఎబోలా లక్షణాలు కనిపించడంతో తెలంగాణ వైద్య శాఖ అప్రమత్తమైంది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క నిర్ధారిత ఎబోలా కేసు కూడా నమోదు కాలేదు. అయితే ఇప్పుడు వరుసగా 2 అనుమానితులు గాంధీ ఆసుపత్రిలో చేరటం ఆందోళన కలిగిస్తోంది. అసలు ఈ ఎబోలా వైరస్ ఎంత ప్రమాదకరం, హైదరాబాద్ కు ఎలా చేరుకుంది, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో ఎబోలా అనుమానిత కేసుల సంఖ్య 2కు చేరింది. తాజాగా సూడాన్ కు చెందిన మహమ్మద్ యాగూచ్ అహ్మద్ అనే 36 ఏళ్ల వ్యక్తిని ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో చేర్చారు. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించిన స్క్రీనింగ్ లో అతడికి అధిక జ్వరం ఉన్నట్టు గుర్తించిన అధికారులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతడితో సన్నిహితంగా ఉన్న మరో వ్యక్తిని కూడా ఐసోలేషన్ లో ఉంచి వైద్య పర్యవేక్షణలో ఉంచారు. ఇక మహమ్మద్ సుడాన్ నుంచి హైదరాబాద్ కు వచ్చాడు. ప్రస్తుతం ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో ఎబోలా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. ఇక విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్ సమయంలో అతడికి జ్వరం ఉన్నట్టు గుర్తించారు. దీంతో వైద్యుల సిబ్బంది వెంటనే అత్యవసర ప్రోటోకాల్ అమలు చేసి ప్రత్యేక అంబులెన్స్ లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఎబోలా వంటి అత్యంత ప్రమాదకర అంటువ్యాధుల కోసం తెలంగాణ ప్రభుత్వం ముందుగానే గాంధీ ఆసుపత్రిని నోడల్ సెంటర్ గా ప్రకటించింది. ఇక్కడ ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్ బెడ్లు, వెంటిలేటర్ సదుపాయాలు సిద్ధంగా ఉంచారు. అనుమానితుల నుంచి సేకరించిన రక్త నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. రిపోర్టులు వచ్చిన తర్వాతనే ఇది నిజంగా ఎబోలా కేసా కాదా అనేది స్పష్టత రానుంది. ఆఫ్రికాలో ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో గత కొన్ని వారాలుగా థర్మల్ స్క్రీనింగ్ కొనసాగుతోంది. ఉగాండా, దక్షిణ సూడాన్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో వంటి దేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరినీ ప్రత్యేకంగా పరీక్షిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రయాణికులను 21 రోజుల హోమ్ ఐసోలేషన్ లో ఉంచినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే ఎబోలా వైరస్ తొలిసారిగా 1976 సంవత్సరంలో ఆఫ్రికాలో గుర్తించారు. ఈ వైరస్ సోకిన వారికి మొదటగా జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు వస్తాయి. ఆ తర్వాత వాంతులు, విరోచనాలు, శరీరంలో అంతర్గత రక్తస్రావం వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. వైరస్ సోకిన వ్యక్తి రక్తం లేదా ఇతర శరీర ద్రవాల ద్వారా ఇది వ్యాపిస్తుంది. అందుకే ఎబోలా కేసుల విషయంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత కఠినమైన జాగ్రత్తలు పాటిస్తున్నారు అధికారులు.
అయితే ప్రస్తుతం హైదరాబాద్ లో నమోదైన 2 కేసులు కేవలం అనుమానిత కేసులే. ఇంకా ఎవరికీ ఎబోలా నిర్ధారణ కాలేదు. అయినప్పటికీ ప్రమాదకర వైరస్ కావడంతో తెలంగాణ ఆరోగ్య శాఖ ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 2 పరీక్షా ఫలితాలు వెలువడిన తర్వాతే అసలు పరిస్థితిపై స్పష్టత రానుంది. అప్పటి వరకు ప్రజలు భయాందోళనలకు గురికాకుండా అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.